హలో అన్న, హ్యాపీ క్రిస్మస్. హలో తమ్ముడు, హ్యాపీ క్రిస్మస్. అక్క, హ్యాపీ క్రిస్మస్. తమ్ముడు, హ్యాపీ క్రిస్మస్. చిన్న బిడ్డలు, హ్యాపీ క్రిస్మస్ నాన్న. ఆంటీ, అంకుల్, హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. లోకసువార్త 2:15 నుంచి 18 చూసినట్లయితే, పరలోకం నుంచి ఆ దేవదూతలు వచ్చి గొర్రెల కాపరికి ఎప్పుడైతే శుభవార్తను తెలియజేశారో వెంటనే వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఎగ్జైట్మెంట్తో వెళ్ళి ప్రభు ఎక్కడున్నారో కనుగొన్నారు. ఆయన్ని ఆరాధించారు, ఆయన గణపరిచారు, కీర్తించారు. వచ్చి ఆ విషయాన్ని అనేకులకు తెలియజేశారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. క్రిస్మస్ అంటే ఎంగేజ్మెంట్, సెకండ్ కమింగ్ అంటే పెళ్ళికి సాదృశ్యం. ఎస్, ఎంగేజ్మెంట్ జరిగి కొంత ఆలస్యం అయితే అందరూ మర్చిపోవచ్చేమో, కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి అబ్బాయికి మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకు, ఎప్పుడు మా పెళ్ళి, ఎప్పుడు మేము కలుసుకుంటామని. ఎస్, ఇది బయట వాళ్ళకి ఉండదు. జస్ట్ వచ్చి హాయ్ చెప్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, తినేసి వెళ్ళిపోతారు, అంతే. కానీ ఎవరికైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ థ్రిల్ ఉంటుంది, ఆ కిక్ ఉంటుంది. ఎస్, నీకు థ్రిల్ ఉందా, కిక్ ఉంటుంది. ఇది అనుభవించే వారికి అర్థమవుతుంది. క్రిస్మస్ అన్న, సెకండ్ కమింగ్ అన్న ఆ థ్రిల్ అది లేదంటే నీకు ఆయనకి టచ్ లేదు. ఎస్, టచ్ లేనివాడికి కిక్ ఉండదు. ఎవరైతే ఆయనతో టచ్ ఉంటుందో, అంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటారో, ఎస్, కిక్ ఉంటుంది. వాళ్ళు మర్చిపోరు. అసలు ఎప్పుడు 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 ఆ ఎగ్జైట్మెంటే వేరు. ఫ్రెండ్స్, నీకు ప్రభుతో టచ్ ఉందా? క్రిస్మస్లో ఈరోజు చాలా కిక్ ఉంటుంది. నీకోసమే ఈ రాత్రి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. నైట్ 9 o'clock స్టార్ట్ అవుద్ది, 12:30 క్లోజ్ అవుద్ది. ఆత్మతో సత్యముతో ప్రభుని క్యాండిల్స్తో వర్షిప్ చేద్దాం, బలమైన వాక్య సందేశాన్ని విందాం. మొదటి గడిలోనే కేక్ కట్ చేసి డాడీ గ్రీటింగ్ చెప్దాం. వేలాదిగా తల్లరండి, అనేకులు వస్తున్నారు కిక్ ఉన్న వాళ్ళు. ఇక ఆయనతో టచ్ లేని వాళ్ళు రారు. ఎందుకంటే సాకులు చెప్తారు, సోది చెప్తారు. టచ్ లేదా నీకు ఇంట్లోనే ఉండు. టచ్ ఉందా, వచ్చేసాయి. ఓకే, 9 to 12:30 మర్చిపోకు. మీ స్నేహితుల బంధువులు కూడా తీసుకురండి, వాళ్ళకు కూడా శుభార్త అందించినట్టు అవుద్ది. అలాగే రేపటి దినం అనగా December 25th ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి రెండో ఆరాధన, ఉదయం 10 గంటలకి మూడో ఆరాధన, సాయంత్రం 6ంటికి నాలుగో ఆరాధన. 4 ఆరాధనలు క్రిస్మస్ రోజున. మీ స్నేహితుల బంధుతో కలిసి రండి. 3వ ఆరాధనలో ప్రేమ విందు కలదు, 4 ఆరాధనలు కూడా కలదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు. బలమైన వాక్య సందేశాలంటే వేలాదిగా తరలి వస్తారు. మీరు తరలి రండి. ఫ్రెండ్స్, మరొక విషయం, రేపటి దినం ముందు ప్రేమ విందు కలదు. ఆ లవ్ ఫీస్ట్కి ఎవరైనా నేను కంట్రిబ్యూట్ చేయాలి, రైస్ లేదా ఏదైనా నేను కానుక ఇవ్వాలి, 10,000 5,000 ఒక 1,000 రూపాయలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ రాత్రి 7:30 నుంచి 9 వరకు నేను సర్కస్ గ్రౌండ్లో ఉంటాను. వచ్చి నన్ను కలిసి మీరు స్పాన్సర్ చేయొచ్చు. రేపు మీకు తెలుసు 26th ఫంక్షన్ హాల్ వాళ్ళకి 50 లక్షలు కట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పటికి కొంతమంది గుప్పులు విప్పారు. వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఈచ్ వన్ ఒక 1,000 రూపీస్. బట్ ఒక 1,000 అయితే భార్యకు 1,000, బిడ్డకు 1,000, అలా మనం కంట్రిబ్యూట్ చేస్తే ఈజీగా పేమెంట్ చేయొచ్చు. ప్రేరేపించబడితే వచ్చి స్పాన్సర్ చేసి నా చేతికి ఇచ్చి క్యాలెండర్ ఎందుకు తీసుకోకూడదు? ఒబేడియన్ మనస్సును తీసుకెళ్ళినట్టుగా నువ్వు వదిలేదుగాక. ఆమె. అలాగే ఆయన బర్త్డే, మన బర్త్డే జరిగితే ఎంతో సెలబ్రేషన్, ఎంతో ఖర్చు పెట్టుకుంటాం. ఆ దేవుడు నీకోసం తన ప్రియస్తుని పంపించాడు. ఆయన నీకోసం జన్మించినవే కాదు, చివరి రక్తబొట్టు వరకు చిందించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు పునరుద్ధార తిరిగి లేచాడు? ఆయన నిన్ను రక్షించడానికి. నువ్వు నేను రక్షణ పొందావు, మరి వేరే రక్షణ పొందొద్దా? ఈరోజు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులకు శుభార్త ఎందుకు అందించకూడదు? ప్రేరేపించబడితే రా, దైవ దీవెని పొందుదాం, అనేకులు దేవుని ప్రేమను చాటుదాం. వస్తావు కదూ? సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు నీ కొరకు ఎదురు చూస్తా. ఈ స్పాన్సర్ చేసే అవకాశం రేపు సండే కూడా ఉంటుంది. ఒకవేళ ప్రేమ విందుకి మీరైనా కానుక ఇవ్వాలన్నా రేపు క్రిస్మస్ రోజున కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. నా చేతికొండ క్యాలెండర్ పట్టుకెళ్ళొచ్చు. ప్రార్థన ఆశ్చర్యకర ఈ రాత్రి రేపు జరిగే ఆరాధన గొప్ప విజయాన్ని వేలాది మంది నడిపించండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఆరోగ్యం క్షేమాన్ని ఉండి దైవ దీవులతో నింపండి. రాకపోకలు యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ నైట్ వస్తున్నావు కదా, కిక్కుంటూ వస్తావు, కిక్కు లేకపోతే రావు. నీకు టచ్ ఉంటే మానలేవు. అంబరాన్ని సంబరాలు చేద్దాం. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్.